ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి సమయానికి వరుడు రాకపోవడంతో యువతి తన బావను వివాహం చేసుకుంది. అయితే అతడికి అది వరకే పెళ్లైంది. అయినా కూడా అందరూ కలిసి నిర్ణయించుకుని ఆ పెళ్లి చేసేశారు. అదేంటి, అలా ఎందుకు చేశారనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తమ కూతుర్ని ఇలా పెళ్లైన వాడికిచ్చి పెళ్లి చేయరు కదా. అయితే వారలా చేయడానికి ఓ దిమ్మ తిరిగిపోయే కారణం ఉంది. అదేంటో చూసేయండి. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని బామౌర్కు చెందిన ఖుషి అనే యువతికి మధ్యప్రదేశ్లోని చతుర్పూర్కు చెందిన వృషభంతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి తేదీ కూడా పెట్టుకున్నారు. వివాహం కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. బంధుమిత్రులంతా హాజరయ్యారు. అయితే ముహూర్త సమయం మించిపోతున్న వరుడు మాత్రం మండపానికి రాలేదు. అనివార్య కారణాల వల్ల అతడు పెళ్లి మండపానికి చేరుకోలేకపోయాడు. దీంతో ఖుషి కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు మరో యువకుడిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెట్టారు. ఆ యువకుడు ఖుషికి వరుసకి బావవుతాడు. అతడికి అప్పటికే వివాహం కూడా జరిగిపోయింది. అయినా సరే ఖుషి కుటుంబ సభ్యులు పెళ్లి చేసేశారు. బంధువులంతా అక్షింతలు వేసి విందు కార్యక్రమాలు ముగించుకుని హాయిగా ఇంటికెళ్లారు. అయితే ఇలా ఎందుకు చేశారనే దాని వెనుక 51,000 రూపాయల కథ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సామూహిక వివాహాలు జరిపించి ఒక్కో జంటకు 51,000 చొప్పున అందిస్తుంటుంది. ఆ సామూహిక వివాహ వేడుకలో పెళ్లి చేసే పథకం ప్రయోజనాలు అందుకోవాలని ఖుషి కుటుంబ సభ్యులు భావించారు. తీరా వరుడు రాకపోవడంతో ఇలా బావతో పెళ్లి కానిచ్చి 51,000 తీసుకుందామని ప్లాన్ చేసి పెళ్లి చేశారు. అయితే ఇంత చేసినా వారిని దురదృష్టం వెక్కిరించింది. వధూవరులు పేర్లు నమోదు చేసుకునే సమయంలో అధికారులకు అనుమానం వచ్చింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వరుడి పేరు, ఆధార్ నెంబర్ వేరుగా ఉండడంతో వారికి డౌట్ వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. పథకం ప్రయోజనాల కోసం ఈ డ్రామాకు తెరలేపినట్లు గ్రహించిన అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వధువు ఖుషి కుటుంబానికి ఇచ్చిన అన్ని బహుమతులు, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. చూసారా, 51,000 కోసం ఎన్ని తిప్పలు పడ్డారో.